రాయలసీమ నీటి ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి జిల్లా అధ్యక్షులు బుజ్జ దశరథరామరెడ్డి, జలసాధన సమితి అధ్యక్షులు రామ్కుమార్, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు రాగులపాడు హంద్రీనీవా పంప్ హౌస్ను పరిశీలించారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల యొక్క సమస్యలను వాళ్ళ ముందుకు తీసుకురావడానికి చేసే తొలి ప్రయత్నంగా ఈరోజు హంద్రీనీవా ప్రధాన కాలువ రాగులపాడు ఎత్తిపోతల పథకం దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూస్తే మనకు 12 మోటార్లు కనబడుతున్నాయి. అంటే 12 గుట్టాలంతా కూడా 12 మోటార్లు. ఇవన్నీ కూడా ఈ 12 మోటార్లు 2 స్టాండ్ బై మోటార్లు ఉంటే మిగిలిన 10 మోటార్ల ద్వారా 3500 క్యూసెక్కులకు నీటి పంపకం చేసేలాగా ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు హంద్రీనీవా ప్రాజెక్టు 1985 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పాలనా అనుమతులు ఇచ్చారు. ఈ రోజుకు సుమారుగా 39 సంవత్సరాలు అయింది. ఈ రోజుకు 39 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఈ పరిస్థితిని చూసుకుంటే 3500 క్యూసెక్కులో ఆగిపోయింది. మీరు వీడియో రికార్డ్ చేస్తారు, అది కంటిన్యూ అవుతుంది. 3500 క్యూసెక్కులకు మనకు ప్రాజెక్టు డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద 6 లక్షల ఎకరాలకు 4 జిల్లాల్లో, ప్రధానంగా కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వడానికి, అనేక గ్రామాలకు మంచినీటి ఇవ్వడానికి అని పెట్టిన ప్రాజెక్టు 39 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉంటే ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 3500 క్యూసెక్లకు ప్రాజెక్టులు పారవలసి ఉంటే కేవలం 2 పంపులు 3 పంపులు ఆడుతూ 1000 క్యూసెక్ల నీళ్లు ఈ కాల ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈరోజు అంటే 1000 క్యూసెక్లో నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ఒక్క టీఎంసీ నీటిని తీసుకుపోవడానికి, క్యారీ చేయడానికి 11 రోజుల టైం పడుతుంది. మనకి ఈ ప్రాజెక్టు కింద కేటాయించింది 40 టీఎంసీల నీళ్లు. 40 టీఎంసీల నీళ్లు 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఇచ్చిన 40 టీఎంసీల నీటిని 11 రోజుల ప్రకారం తీసుకుపోతే 440 రోజులు పడుతుంది ఈ ప్రాజెక్టులో ఆ నీటినంతా కూడా ఆ 40 టీఎంసీల నీటిని తీసుకోవడానికి. మనకు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మనకు సంవత్సరంలో 365 రోజులే ఉన్నాయి. మన పంట కాలం కూడా 90 రోజులు నుండి 120 రోజులు ఉంటుంది. కనుక ఈ 40 టీఎంసీల నీరు అంతా కూడా 90 రోజుల్లో ఇక్కడి నుండి చివరి వరకు చేరాలి. అనేక మధ్యలో ఉన్న చిన్న చిన్న రిజర్వాయర్లు నింపుకోవాలి, చెరువులు నింపాలి, పంట కాలువలు నింపాలి. అట్లాంటి దాని మీద 3500 క్యూసెక్కులు ఉండవలసిన ఈ మోటార్లు అయితే చూపుడుదాయకంగా పెట్టారు. రాయలసీమ ప్రజలు మభ్యపరచడానికి ఈ మోటార్లలో నీళ్లు ప్రవహించవు. ఆ మోటార్లు ప్రవహించిన కూడా కాలువలు ప్రవహించని పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. దీని మీద రాజకీయ పార్టీలు స్పందించాలి. ఇది 39 సంవత్సరాల తర్వాత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరు ఇక్కడ పోతే వలసలు నిత్యం వలసలమయమైపోతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ఒకటి అప్పీల్ చేస్తున్నాం. మా హంద్రీనీవాలో ఈ 40 టీఎంసీల నీళ్లు 6 లక్షల ఎకరాలకు మీరు నీరు తీసుకుపోవడానికి ఏ విధంగా స్పందిస్తారు? ఈ కాలువల నిర్మాణం సరిగా లేదు, లేదా రిజర్వాయర్ల నిర్మాణం లేదు, పంట కాలువల నిర్మాణం లేదు. ఒక్క ఎకరాకు కూడా పంట కాలువ నిర్మాణం చేయకుండా చెరువులో నీటిని పడేసి మేము నీరు ఇచ్చామని చెప్పుకుంటున్న రాజకీయ వ్యవస్థ ఇక్కడ ఉండి ఈ అంశాలని ఏ అంశాలని కూడా ఈరోజు ఏ రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో మాట్లాడకుండా వివిధ అంశాలు, అంటే రాయలసీమను పక్కన పెట్టేసి ఒక ప్రత్యేక హోదాను తీసుకొస్తాము, విశాఖ ఉక్కును నిలబెడతాము, లేదా అమరావతిని రాజధాని చేస్తాము, లేదా 3 రాజధానులు చేస్తాము అని చెబుతూ మభ్యపరిచే మాటలు మాట్లాడుతూ కీలకంగా రాయలసీమ బతకడానికి, తన అస్తిత్వాన్ని నిలపడానికి, ఈ గ్రామాల్లో ప్రజలు వలసలు పోకుండా ఉండడానికి, కనీసం తాగడానికి నీళ్లు కావాల్సిన ప్రాజెక్టులు కూడా ఎండగడుతున్న వైనాన్ని ఈరోజు ప్రపంచం ముందు ఉంచడానికి చేపట్టిన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకుంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులు దీని మీద స్పందించాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున, రాయలసీమ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.